భారతదేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్కరూ కాపాడేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ మండలం వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముందుగా స్వాతంత్ర సమరయోధులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విదేశీ శక్తులు భారతదేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని కోరారు. అందరికీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అఖండ భారతావని సమగ్రతను కాపాడడం కోసం ఆ రోజు విదేశీయుల పాలనలో ఉన్న భారతావన్ని స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా చేసిన మహానుభావులందరికీ వారి త్యాగదనాల ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న నేపథ్యంలో వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ ఈరోజు కూడా భారతదేశంలో అదే పరిస్థితి మనం నెలకొని ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా విదేశీ శక్తులు భారతదేశాన్ని అస్థిరపరచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి సందర్భంగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఆనాడు 1947కు ముందు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో ఆ రోజు విదేశీ శక్తులు భారతదేశాన్ని కబళించాలనే ఏ విధంగా పన్నాగం చేశారో అదే విధమైన పన్నాగం ఇవాళ విభజించు పాలించు అనే దిశగా ఇవాళ అఖండ భారతావని ఆర్థికంగా కానీ, రక్షణ రంగంలో కానీ, పరిపాలనా రంగంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించిన నేపథ్యంలో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరొక మారు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.